వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు డాక్టర్ కావాలి అనే కలతో నీట్ పరీక్ష రాస్తున్నారు. కానీ కఠినమైన పోటీ, పరిమిత ఎంబీబీఎస్ సీట్లు, అధిక ఫీజుల కారణంగా ఎంతో మంది విద్యార్థులు తమ కలని సాకారం చేసుకోలేకపోతున్నారు. అలాంటి విద్యార్థులకు విదేశాల్లో నాణ్యమైన వైద్య విద్య ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది. అయితే విదేశాల్లో మెడిసిన్ చదవాలంటే ఏ యూనివర్సిటీని ఎంచుకోవాలి, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాన్ని ఎలా గుర్తించాలి, భారతీయ విద్యార్థులకు అక్కడ ఎలాంటి విద్యా విధానం, క్లినికల్ ట్రైనింగ్, హాస్టల్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, అలాగే ఎఫ్ఎంజీఈ, నెక్స్ట్, యుఎస్ఎంఎల్ఈ, ప్లాబ్ వంటి అంతర్జాతీయ మెడికల్ లైసెన్సింగ్ పరీక్షలకు ఎలా సిద్ధం చేస్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా కామన్వెల్త్ యూనివర్సిటీ సెయింట్ లూసియా, సెంట్రల్ అమెరికా గురించి ఆ విశ్వవిద్యాలయం సీఈఓ శ్రీ శివకర్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సో ఫస్ట్లీ చాలా మంది మన స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటారు. అసలు అబ్రాడ్లో ఎందుకు చదువుకోవాలంటారు, మీరేం చెప్తారు సార్? సో దానికి 2 రీజన్స్ అండి. ఒకటి, స్టూడెంట్స్ ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ద సీట్స్ అండి. సో యాక్చువల్లీ మనకి ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 1,30,000 సీట్స్ అవైలబుల్ ఉన్నాయండి. బట్ మన దగ్గర ఆస్పిరెంట్స్ ఆల్మోస్ట్ ఒక 22 lakhs మెంబర్స్ ఉన్నారు. దాంట్లో క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అప్రాక్సిమేట్లీ 11 lakh మెంబర్స్ ఉన్నారు. బట్ ఎవరైతే ఇక్కడ అంటే ఆఫ్టర్ గవర్నమెంట్ సీట్ తర్వాత వాళ్ళు ఇక్కడ పేమెంట్ సీట్కి వెళ్ళాలంటే మాత్రం ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. అప్రాక్సిమేట్లీ 1.5 నుంచి 2 crores కాస్ట్ అవుతుంది ఇక్కడ. సో దాన్ని ఎఫర్ట్ చేసుకోలేని వాళ్ళు ఒకటి. సెకండ్ వచ్చేసి సెకండ్ కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్స్, they wanted to explore the opportunities global wise and see they just don't want to be a doctor in India and again waiting for the PG competition malli PG lo seat raakunda malli ikkada ibbandi padalane intention lekunda they wanted to establish their career in global wise ante they wanted to just go abroad and do MBBS and where they get global experience and global teaching anivandi ante they are going to mingle with different country students and they are going to have very good exposure and akkada that is one advantage. At the same time, after they complete MBBS, they explore the opportunities where they can do post graduation in qualified countries like US, UK, Canada, New Zealand, Australia, జర్మనీ, ఇలాంటి కంట్రీస్లో వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకొని అక్కడ వాళ్ళ కెరియర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నటువంటి ఇంటెన్షన్ ఉన్న స్టూడెంట్స్ కూడా మోస్ట్లీ అబ్రాడ్ వెళ్తారండి. సో నాట్ జస్ట్ అబౌట్ ఒక ఓన్లీ ఇక్కడ మనకి సీట్ అవైలబుల్ లేదు, ఇక్కడ కాస్ట్ ఎక్కువ అవుతుందన్న ఒకే ఇంటెన్షన్ కాదండి. అలా వెళ్ళే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. సో మోస్ట్లీ స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ ఎంబీబీఎస్తో పాటు సో దే వాంటెడ్ టు హ్యావ్ ఎ బెటర్ లైఫ్, దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ దేర్ కెరియర్ ఇన్ అబ్రాడ్ కంట్రీస్. సో దే వాంటెడ్ టు గెట్ ద లైసెన్స్ ఇన్ ద ఫారిన్ కంట్రీస్. సో ఫారిన్ కంట్రీస్లో ఏదైతే టాప్ మోస్ట్ కంట్రీస్ ఉందో నేను చెప్పాను, అక్కడ వాళ్ళు వాళ్ళ కెరియర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే దానికి పాత్వే ఎక్కడ బాగుంటుంది అంటే దానికి ఒక కావాల్సినటువంటి ఫౌండేషన్ మాకు ఎక్కడ దొరుకుతుంది. సో ఎక్కడ మనం ఎంబీబీఎస్ చేసుకుంటే ఈ కంట్రీస్లో మనం కెరియర్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఈ కంట్రీస్లో మనం ఒక మెడికల్ ప్రాక్టీషనర్గా, ఒక మెడికల్ ప్రొఫెషనల్గా మనం లైసెన్స్ తీసుకోవాలనుకుని చూజ్ చేసుకుంటారండి. దాంట్లో Commonwealth University is one of the best option where we train the students and then they are eligible to write global licensing exams and they can become the global doctors. So that is the main reason students go abroad andi. Okay. Yeah. ఈవెన్ లోకల్గా కూడా చెప్తూ ఉంటారు, సో ఫారెన్లో చదువుతున్నారు, ఫారెన్ నుంచి వచ్చారు అని చెప్పి. సో ఫారెన్ రిటర్న్ అన్న ఒక టైటిల్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనుకోవచ్చేమో. అఫ్ కోర్స్ అండి, అఫ్ కోర్స్. యాక్చువల్గా ఏంటంటే అంటే వెన్ ఇట్ కమ్స్ టు ద మెడికల్ ఎడ్యుకేషన్ అండి, ఇండియా ఆల్సో యాక్చువల్లీ ప్రొవైడ్స్ వన్ ఆఫ్ ద గుడ్ ఎడ్యుకేషన్. సో వీఆర్ నాట్ డిగ్రేడింగ్ ఇండియన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. ఇండియన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ NMC హాస్ రిఫార్మ్డ్ సో మెనీ చేంజెస్ అండ్ ఇండియా ఇస్ డూయింగ్ ఎక్సలెంట్ ఎట్ దిస్ మూమెంట్. బట్ తర్వాత ఏంటంటే అంటే మెయిన్ రీజన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పే కదండి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ అండి. ఈవెన్ ఇఫ్ వీ ఫాల్ సిక్, definitely we wanted a specialized doctor, so we just wanted to go to a specialist. We are not just going to the general doctor, but general doctors the role అనేది చాలా లిమిటెడ్ అయిపోయింది. సో రేపు స్టూడెంట్ అనే వాళ్ళు ఇండియాలో వాళ్ళ యొక్క కెరియర్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే కంపల్సరీ వాళ్ళు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ అవ్వాలి, అంటే వాళ్ళు రేపు ఇక్కడ PG కూడా చేయగలగాలి. అంటే దాంట్లో చూసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ PG ఆపర్చునిటీస్ ఆర్ వెరీ లెస్ అండి. సో వెన్ ఇట్ కమ్స్ టు మన MBBSలోనే మనకి పర్సంటేజ్ ఆఫ్ అవైలబుల్ సీట్స్ మనకి చాలా తక్కువ ఉన్నాయి, అట్లా వెన్ ఇట్ కమ్స్ టు PG ఇంకా తక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి వెన్ ఇట్ కమ్స్ టు ద కెరియర్ సైడ్ అంటే వాళ్ళ యొక్క కెరియర్ ఎస్టాబ్లిష్మెంట్, లైక్ వాళ్ళకి ఇచ్చేటటువంటి పేమెంట్ కానివ్వండి, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి మన ఒక డాక్టర్స్కి ఉండేటటువంటి స్ట్రెస్ కానీ ఇక్కడ అంటే మన ఇండియాలో కొంచెం కాంపిటీషన్ ఎక్కువ అండి మనకి. సో దే హ్యావ్ టు గివ్ ఎ కమిట్మెంట్, దే హ్యావ్ టు బి అవైలబుల్ 24/7 టు ద హాస్పిటల్స్. బట్ వెరీ ఇన్ అబ్రాడ్, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం మీరు అన్నారంటే ఇండియా వస్తే వాళ్ళు దే విల్ కాల్ దెమ్ లైక్ ఫారెన్ రిటర్న్ అన్నారు. సో దానికన్నా కూడా మెయిన్ ఏంటంటే ఫారెన్ వెళ్తే వాళ్ళకి అక్కడ ఏంటంటే ద యూనివర్సిటీస్ ఆర్ లైక్ గ్లోబల్లీ ఎస్టాబ్లిష్డ్ and their infrastructure is far better and they have the modern medical education system, maybe the laboratories. Yes and దాంతో పాటు ఏంటంటే అక్కడ యూనివర్సిటీస్ they train them for the career pathway.
ఓకే. అంటే మన దగ్గర ఏంటంటే ఎస్ వీఆర్ గివింగ్ గుడ్ ఎడ్యుకేషన్ బట్ వీఆర్ నాట్ షోయింగ్ అదర్ పాత్వేస్. వీ వాంటెడ్ ఫైనలీ ఇండియన్ స్టూడెంట్ టు బికమ్ ఏ డాక్టర్ అండ్ దెన్ వీ ట్రైన్ దెమ్ ఫర్ ఇండియాలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేదానికి ఇక్కడ మనం ట్రైన్ చేస్తామండి. బట్ వేర్ ఇన్ అబ్రాడ్ దేర్ ఈస్ ఏ పాత్వేస్. లైక్ ఇప్పుడు మన యూనివర్సిటీ ఉందనుకోండి, కామన్వెల్త్ యూనివర్సిటీలో వాళ్ళు ఎంబీబీఎస్ చదువుకుంటున్న టైంలోనే వీ ట్రైన్ దెమ్ ఫర్ యూఎస్ పాత్వే లైక్ యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్, వీ ట్రైన్ దెమ్ ఫర్ యూకే పాత్వే లైక్ యూకే ప్లాబ్ ఎగ్జామినేషన్, వీ ట్రైన్ దెమ్ ఫర్ ఆస్ట్రేలియా ఏఎంసీ ఎగ్జామినేషన్, అట్లానే కెనడా, అట్లానే న్యూజిలాండ్, ఎట్ ద సేమ్ టైం ఇండియా రావాలి. సో దే కెన్ ఆల్సో హ్యావ్ ఏ pathway for the next examination or foreign medical graduate examination. So universities are showing different pathways. So దానివల్ల ఏంటంటే వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. అంటే నేను రేపు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఏదో ఈ కంట్రీలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, నేను ఇక్కడే నాకు ఒక ఆపర్చునిటీ ఉందనేది కాకుండా దే హ్యావ్ వైడర్ ఆప్షన్స్. సో దే కెన్ చూస్ వాట్ సూటబుల్ ఫర్ దెమ్ అండ్ దే కెన్ ఆల్సో ట్రై వాట్ ఈస్ వాట్ దే కెన్ ఏబుల్ టు డూ. అంటే ఒక కంట్రీలో ట్రై చేసి మనకి యూఎస్ఎంఎల్ఈ ఒకవేళ మనం ట్రై చేస్తున్నాం, కాలేదనుకోండి ప్లాబ్ ట్రై చేయొచ్చు, కాలేదనుకోండి ఇంకొక ఆప్షన్ తీసుకోవచ్చు. అంటే ఫైనల్గా ఏదో ఒక కంట్రీలో వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకునేటటువంటి అవకాశం దొరికేదానికి ఎక్కువ స్కోప్స్ ఉన్నాయండి అక్కడ. ఓకే. అయితే మన యూనివర్సిటీ విషయానికి వస్తే అబ్రాడ్లో మెనీ మెడికల్ స్కూల్స్ ఉంటాయి, బట్ ఎందుకు స్పెషల్లీ స్టూడెంట్స్ చూస్ చేసుకుంటున్నారు కామన్వెల్త్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ కాలేజ్ అంటే ఏం చెప్తారు? కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ని చూస్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ అదే ఇందాక నేను చెప్పినట్టుగా వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద పాత్వేస్. సో అవర్ స్టూడెంట్స్ యాక్చువల్లీ మాది కోర్స్ వచ్చేసి 5 years అండి. వీఆర్ యాక్చువల్లీ ఫాలోయింగ్ ఎన్ఎంసీ గైడ్లైన్స్. ఎందుకు కామన్వెల్త్ యూనివర్సిటీ చూస్ చేసుకున్న దాంట్లో మెయిన్ రీజన్ వచ్చేసి మనకి వీ హ్యావ్ సర్టైన్ లిమిటేషన్స్ అండి, సర్టైన్ గైడ్లైన్స్ బై ద నేషనల్ మెడికల్ కమిషన్ ఇంపోజ్డ్ ఎట్ 2021 November అండి. దిస్ ఈజ్ ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్స్. సో ఆ ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఒక ఫారెన్ యూనివర్సిటీలో మనం కనుక మెడిసిన్ కంప్లీట్ చేసుకోవాలంటే దేర్ ఆర్ సర్టైన్ గైడ్లైన్స్. దాంట్లో చూసుకుంటే ఫస్ట్ మనం వచ్చేసి మన యూనివర్సిటీ ఏదైతే వెళ్తున్నామో ఆ యూనివర్సిటీ షుడ్ బి లిస్టెడ్ ఇన్ ద వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్. సెకండరీ వచ్చేసి ఆ యూనివర్సిటీ should teach in English. థర్డ్ వచ్చేసి ఆ యూనివర్సిటీ షుడ్ హ్యావ్ 4.5 years కోర్స్ డ్యూరేషన్ అండ్ దెన్ 1 year ఇంటర్న్షిప్ ఇచ్చే ఫెసిలిటీ కావాలి. ఫిఫ్త్ వచ్చేసి మనం ఏ కంట్రీ అయితే వెళ్తున్నామో ఆ కంట్రీలో మనం లోకల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉండాలి. అట్లానే ఆ లోకల్ కంట్రీలో మనకి లైసెన్స్ ఇచ్చేటటువంటి ప్రొవిజన్ ఉండాలి. సో మన ఇండియన్స్కి వాళ్ళు అక్కడ లైసెన్స్ ఇవ్వాలండి. ఓకే. సో సిన్స్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా, సో మోస్ట్లీ ఏంటంటే చాలా కంట్రీస్ ఏంటంటే అండి ఇండియన్స్కి అక్కడ లైసెన్స్ ఇవ్వు, అంటే ఫారినర్స్ని వాళ్ళు వాళ్ళ యొక్క లోకల్ డాక్టర్స్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడ మనం వెళ్ళే కంట్రీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. సో దే షుడ్ ఏబుల్ టు గివ్ ద లైసెన్స్ టు ద లోకల్ ఫారెన్ గ్రాడ్యుయేట్స్ లైక్ మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ వాళ్ళ లోకల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయాలి, ప్లస్ అక్కడ మనం ప్రాక్టీస్ చేయాలంటే మనకి అక్కడ రిజిస్ట్రేషన్ ఇవ్వగలగాలి. ఇంకొకటి ఆ యూనివర్సిటీ వచ్చేసి మనకి Schedule 1 సబ్జెక్ట్స్ ఫాలో అవ్వాలి, అంటే మన ఇండియాలో మనం ఏదైతే సబ్జెక్ట్స్ మనం ఫాలో అవుతున్నామో ఆ సబ్జెక్ట్స్ అని ఫాలో అవ్వాలి అక్కడ. ప్లస్ మన ఎంటైర్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనం ఒక కంట్రీలోనే చేసుకోవాలి, ఒక యూనివర్సిటీలోనే కంప్లీట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం వచ్చేసి మనకి అక్కడ ఇంటర్న్షిప్ చేసే ఫెసిలిటీ ఉండాలి నేను చెప్పినట్టుగా. సో ఇవన్నీ కంపల్సరీ ఫాలో అవ్వాలండి. బికాస్ వీటిని దృష్టిలో పెట్టుకొని కామన్వెల్త్ యూనివర్సిటీ డూయింగ్ 100% జస్టిఫికేషన్ ఫర్ ద స్టూడెంట్స్ అండి. అవర్ ప్రోగ్రామ్ ఈస్ కంప్లీట్లీ అలైన్స్డ్ విత్ ద ఎన్ఎంసీ గైడ్లైన్స్ అండ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక రీజన్ ఏంటంటే మనకి మా యూనివర్సిటీలో మేము ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వీ ట్రైన్ దెమ్ ఫర్ ద గ్లోబల్ పాత్వేస్. ఇందాక చెప్పినట్టుగా మేము ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళు దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ దేర్ రెసిడెన్సీ అండ్ దెన్ దే వాంటెడ్ టు సెటిల్ ఇన్ యూఎస్, సో వీ ట్రైన్ దెమ్ ఫర్ యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్. ఎట్ ద సేమ్ టైమ్ సమ్ వన్ వాంటెడ్ టు బీ ఇన్ యూకే, సో వీ ట్రైన్ దెమ్ ఫర్ ద ప్లాబ్ ఎగ్జామినేషన్. అట్లా వాళ్ళకి చాయిస్ ఆఫ్ ద కంట్రీ, రేపు వాళ్ళు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఏ కంట్రీలో పీజీ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంట్రీ సంబంధించినటువంటి పీజీ లైసెన్సింగ్ ఎగ్జామ్స్కి వీ ట్రైన్ దమ్ ఫ్రమ్ ద డే 1 అండి. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గోయింగ్ టు ద కామన్వెల్త్ యూనివర్సిటీ అండ్ వీ ఎన్ష్యూర్ దట్ అట్లీస్ట్ ద స్టూడెంట్, అండ్ మా దగ్గర వీ హ్యావ్ ఏ డిపార్ట్మెంట్ అండి వేర్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్ కెరియర్ ఎస్టాబ్లిష్మెంట్. వాళ్ళు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఏదో గ్రాడ్యుయేషన్ చేపించాం వాళ్ళు మన దగ్గర మన యూనివర్సిటీలో మన జాబ్ అయిపోయింది అన్నట్టు కాదండి. వీ ఎన్ష్యూర్ దట్ మా స్టూడెంట్స్ వీ ట్రాక్ దమ్ లైక్ వాళ్ళ తర్వాత వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేసుకుంటున్నారు అండ్ వాళ్ళకి ఏంటంటే కెరియర్ ఆపర్చునిటీస్ లైక్ కెరియర్ establishment towards we train them for the for their establishment and that is the advantage from the Commonwealth University. ఓకే. ఇంకొక అడ్వాంటేజ్ కూడా నేను విన్నాను డ్యూయల్ డిగ్రీ అనేది, సో దాని గురించి చెప్తారా కాన్సెప్ట్ గురించి? See this dual degree actually ఇందాక నేను చెప్పినట్టుగా అండి keeping in the mind, see students when they are going for the residencies like countries I told you like US, UK, Canada, New Zealand, Australia ఈ countries లో, so there are so many students appearing for the licensing examination and finally reaching to the interview level అండి. సో ఇక్కడ ఇంటర్వ్యూయర్స్ వాట్ దే సీ, ఇంటర్వ్యూయర్ మీన్స్ ఎవరైతే వాళ్ళకి రెసిడెన్సీ ప్రొవైడ్ చేస్తున్నారో వాట్ దే సీ ఎంబీబీఎస్తో పాటు వాట్ ఎక్స్ట్రా qualifications that they have, like how much research they have done, how many publications they have published, and apart from that what kind of GPA that they have,
and apart from that, like what extra qualifications they have. So ikkada when it comes to the Commonwealth students దగ్గర we are not just graduating them for the Doctor of Medicine andi. At the same time, we are also providing another course called Bachelor of Humanistic and Socialistic Medicine andi. This is mainly about bioethics and medical ethics andi. So students are going to have a vast experience about the professional conduct and at the same time about the bioethics related మొత్తం టాపిక్స్ వాళ్ళు కవర్ చేస్తున్నారండి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ బికాస్ ఇప్పుడు కరెంట్ జనరేషన్లో కరెంట్ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్లో స్టూడెంట్స్ ఆర్ నాట్ జస్ట్ బికమింగ్ ఏ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అండి, అండ్ దే నీడ్ టు హ్యావ్ మోర్ knowledge about the medical ethics and at the same time bioethics and at the same time knowing about the patient rights and at the same time how to interact with the communities and at the same time community need endu telusukotam. So this is one of the concept of the Bachelor of Humanistic and Socialistic Medicine andi. So our students are going to have a dual degree and part of this they are going to do a lot of research, they are going to make so many publications. So when they go to residency, when they clear the licensing examinations and when they meet the interviewers, so they are going to present this certificate where the interviewers are also going to be convinced like the student is not just studied MBBS and the student also have an extra qualification where they can able to get into the residency. That is the advantage of the BHS program andi. ఓకే, ఇది చాలా బాగుంది. బట్ ఈ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కి ఈ సెకండ్ డిగ్రీకి మళ్ళీ పేరెంట్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది? No andi, this is absolutely within the course fees andi, what they are paying for the Doctor of Medicine ఏదైతే వాళ్ళు పే చేస్తున్నారో ట్యూషన్ ఫీలో. This is the complementary course by the Commonwealth University College of Medicine andi. Students are not going to pay extra for that. ఓకే, అసలు ఏ కరికులం ని ఫాలో చేస్తుంది కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్? సో వీఆర్ ఫాలోయింగ్ కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండి, విచ్ ఇస్ బీయింగ్ ఫాలోడ్ ఇన్ ఇండియా. సో అందాక మీకు చెప్పినట్టు స్టార్టింగ్లో వీ హ్యావ్ ద FMGL రెగ్యులేషన్స్ అండి. అవర్ స్టూడెంట్స్ మస్ట్ ఏబుల్ టు మ్యాచ్ విత్ ద NMC గైడ్ లైన్స్. దానికి మన షెడ్యూల్ 1 సబ్జెక్ట్స్ ఫాలో అవ్వాలండి. సో కీపింగ్ దాట్ ఇన్ టు ద కన్సిడరేషన్ మా కాలేజ్లో వచ్చేసి వీఆర్ ఫాలోయింగ్ కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండి, అండ్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ టు USMLE ప్రిపరేషన్ అండి. సో స్టూడెంట్స్ మా కాంపిటెన్సీస్ వాళ్ళంతా ప్రిపేర్ అవుతూనే దెన్ అగైన్ దే ఆల్సో గెట్ ప్రిపేర్డ్ ఫర్ ద USMLE exams or other licensing exams they prepare andi. So we have a very expertization on implementation of the curriculum andi, and we are perfectly implementing all the modules, and our students are getting very wide knowledge and they are getting very rich education andi, because maintaining competency based medical education and implementing that into the Caribbean is not easy, but we are successfully doing it andi, and it is more advantage for the students. So that is the one of the key that our students can be into the competition tomorrow when they go for the other countries for the post graduation program. గ్రేట్. అండ్ క్లినికల్ ట్రైనింగ్ ఎక్కడ కంప్లీట్ చేస్తారు మీ స్టూడెంట్స్? సో వీ హ్యావ్ 2 ఆప్షన్స్ అండి. ఇందాక నేను చెప్పినట్టుగా మనకి ద ఎంటైర్ కోర్స్ మస్ట్ బీ ఇన్ 1 కంట్రీ అండి. సో ఎవరైతే స్టూడెంట్స్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ద లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఫర్ అదర్ కంట్రీస్, వాళ్ళ రెసిడెన్సీ అనుకున్నప్పుడు దే కెన్ డూ ఎంటైర్ కోర్స్ ఇన్ ద సెయింట్ లూషియా ఇట్ సెల్ఫ్ అండి, అండ్ దెన్ వన్స్ దే కంప్లీట్ ద కోర్స్ దే కెన్ అపియర్ ఫర్ USMLE or PLAB exams. At the same time we also have the students like after 3rd year they are going to appear for the exams అండి, like USMLE exams రాసుకుంటారు. Once they qualify USMLE step 1 or national NBME నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు డూ ద రొటేషన్స్ ఇన్ US అండి. యూఎస్లో మాకు చికాగోలో, అలానే హ్యూస్టన్, అలానే మేరీల్యాండ్, సో ఇక్కడ ఈ సిటీస్లో వీ హ్యావ్ ద హైయర్ అఫిలియేటెడ్ హాస్పిటల్స్ అండి, అండ్ దోస్ స్టూడెంట్స్ కెన్ డూ దేర్ రొటేషన్స్ ఇన్ US and they are going to get the better clinical exposure comparatively Caribbean islands, and that is the advantage when they go for the residency. So ఇక్కడ మళ్ళీ ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఆ రెసిడెన్సీకి మనం మ్యాచింగ్కి వెళ్తున్నప్పుడు when they meet the interview, when they able to show that yes I have a clinical experience already, I have done my clinical rotations in US and it is almost I have done for 2 years. So that is the advantage again, because to convince the interviewer from the particular hospital who is going to provide the residency, so for them they don't need to train them more because they already in the US and they already did 2 years of rotations and they know how the system works in the US and they know how to interact with the patient, and these people will be given priority and first option. When మన దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇండియాలో MBBS చేసుకున్న అతను కంప్లీట్గా అతను సేమ్ ఇంటర్వ్యూకి వచ్చారు, అలానే మాకు ఇండియన్ కరీబియన్లో మెడికల్ ఎడ్యుకేషన్ చదువుకుంటూ 3 years తర్వాత 2 years రొటేషన్స్ యూఎస్లో చేశాడు అనుకోండి, ఈవెన్ ఈ కరీబియన్లో చదివిన అతని కన్నా కూడా ఈ ఇండియా నుంచి వచ్చిన అతనికి USMLE మార్క్స్ ఎక్కువ ఉన్నా కూడా దే టేక్ ద సేమ్ స్టూడెంట్ హూ హ్యాస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ డూయింగ్ రొటేషన్స్ ఇన్ US అండి. ద ప్రయారిటీ విల్ బి గివెన్ టు దెమ్ బికాస్ హీ ఆల్రెడీ నో ద ప్రాసెస్. అంటే US హాస్పిటల్ ఆల్రెడీ 2 years అతను రొటేషన్ చేశాడు, హీ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్ and he know the protocol, like how it is going to be in the hospitals, and for him they don't have to train him much, so he is going to adopt easily, and the hospital also feel comfortable with that candidate. So that is the advantage
of going to US for doing the rotations. And yes, we highly recommend our students after they clear basic sciences, once they write USMLE, then they are eligible to go to US. And ఓకే. అండ్ చూస్తే మనం జనరేషన్స్ ఆర్ చేంజింగ్. నెక్స్ట్ ఇప్పుడు జెన్జీతో డీల్ చేస్తున్నాం, నెక్స్ట్ జెన్ ఆల్ఫా అంటున్నారు, జెన్ బీటా అంటున్నారు. సో అంటే టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్లో ఖచ్చితంగా చేంజ్ కావాలి. సేమ్ మెథడ్స్ని ఫాలో చేస్తే మేబీ వీళ్ళకి అర్థం కాకపోవచ్చు, అట్రాక్ట్ కాలేకపోవచ్చు. సో మీరు ఏ మెథడ్స్ని ఫాలో చేస్తున్నారు అండ్ ఫ్యాకల్టీ గురించి కూడా చెప్పండి. సో ఇక్కడ ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ ఫ్యాకల్టీ ఆర్ వెల్ క్వాలిఫైడ్ అండి. అవర్ ఫ్యాకల్టీ ఆర్ లైక్ పోస్ట్ MD డాక్టర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ PhD హోల్డర్స్ అండి. అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో హ్యావ్ ద ఫ్యాకల్టీ హూ క్లియర్డ్ దేర్ USMLE ఎగ్జామ్స్ అండ్ వెయిటింగ్ ఫర్ ద residency match. And they are going to train our students for the USMLE because we wanted to have the latest generation who is clearing USMLE, where they can train our students for the USMLE examinations. So there is no problem with the quality of the faculty and the experience of the faculty, and they are well trained and they are professionals in training the students for all these competitive and all these global licensing examinations. At the same time, మీరు ఇందాక మాట్లాడినట్టు మనం when it comes to the Gen Zs, see, we cannot follow the old method of education అండి. లైక్ the బోర్డు మీద మనం రాసేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి తర్వాత ఒక PPT వాళ్ళకి ఇచ్చేసి మీరు ప్రిపేర్ అవ్వండి అంటే అట్లా అది, బికాస్ నౌ స్టూడెంట్స్ దే వాంటెడ్ సంథింగ్ అన్ అట్రాక్టింగ్ వే. అంటే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ రావాలండి. క్లాస్లో కూర్చోవాలన్నా కూడా వాళ్ళకి దేర్ షుడ్ బి సమ్ టుడే దట్ ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ న్యూ అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ న్యూ. ఆ ఫీల్ వాళ్ళకి వచ్చినప్పుడే దే ఆర్ గోయింగ్ టు సిట్ ఇన్ ద క్లాస్ అండ్ దే ఆర్ గోయింగ్ టు ఫోకస్ టువర్డ్స్ ద లెక్చర్ అండి. సో ఇక్కడ ఏంటంటే వాట్ వీ ఫాలో ఈస్ ద గేమిఫికేషన్ ఆఫ్ ద లెర్నింగ్ అండి. సి గేమిఫికేషన్ ఆఫ్ ద లెర్నింగ్ ఈస్ లైక్ ఇట్ ఈస్ లైక్ దే ఆర్ ప్లేయింగ్ ఎ గేమ్. ఇట్స్ లైక్ ప్రతి ఒక మెడికల్ ఓడింగ్స్ అంతా కూడా దట్ వీ యాక్చువల్లీ వీ హ్యావ్ ద లైక్ గేమిఫికేషన్ బోర్డ్స్ ప్రిపేర్ చేస్తాం మేము. లైక్ మనం ఒక స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఎట్లా ఉంటుంది అట్లా. సి we are actually bringing the new innovation and this is one of the unique concept that we are following in our college of Commonwealth University College of Medicine, and our students are liking it, and this is the easy way for students to remember what they are actually learning that day, and then they are going for the labs. And yes, labs kellinappudu it is usual and it is like even old method or new method. But even now labs, we have the latest labs and like 3D anatomy tables, and we have the Cadavis table, and we have the modern microscopes, and we have the modern equipment. We have the mannequins, Liadel company mannequins, and so we have the CU Hearts. CU Hearts is a simulation lab, and so where the students are going to get the training during their basic sciences. And at the same time our students ki మేము ఫస్ట్ ఇయర్లోనే we are getting them the certification of the BLS training అండి by the American Heart Association. అంటే మన స్టూడెంట్స్ ఒక సంవత్సరం ఫస్ట్ ప్రీమెడ్ కంప్లీట్ చేసుకున్నాక వెన్ దే గో టు సెకండ్ ఇయర్, సో వీ యాక్చువల్లీ సెండ్ దమ్ టు AHA అండి, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, టు గెట్ ద BLS ట్రైనింగ్ అండి, బేసిక్ లైఫ్ సపోర్ట్. సో ఐ థింక్ నన్ ఆఫ్ ద మెడికల్ schools in the Caribbean are implementing at it because our student need to have that skills in the first year itself only. BLS is like giving the CPR kanivandi, when they are going to get a certification and they are going to that certification is valid for 2 years, and any emergencies during their travel or during anywhere, if anybody that they see that they had some any stroke or something, they can just go and do it. So we are giving that certification in the first year. And along with that we have CU Hearts, and CU Hearts that it's a simulation center completely. So we have separate people who train them for for all these using of the simulation mannequins of any kuda. So we are actually creating something where students are going to be very attractive and interesting for them to learn, not feeling bored, like not feeling like I have to read all this textbook, or I have to go through all this PowerPoint presentation, or I have to make so much assignments. Atla kaakunda we are just doing something innovative where students are going to learn so many things. ఓకే. ఇంకా కమింగ్ టు ద ఫెసిలిటీస్, మీరు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ విషయానికి వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ల్యాబొరేటరీస్ కానీ వీటికి సంబంధించి ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు డిఫరెంట్ ఫ్రమ్ అదర్? అంటే when it comes to infrastructure, Caribbean islands we actually have the minimal infrastructure and lot like some European countries or some like countries like even మన ఇండియాతో పోల్చుకున్నా కూడా we are very poor in the infrastructure, and because ఎందుకంటే Caribbean islands లో we don't need much infrastructure, and according to అక్కడ కంట్రీస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అక్కడ వెదర్ కండిషన్స్ కానీ we can't build multi store buildings అండి, and we have only 40,000-50,000 square feet buildings అండి, but Caribbean is the
highest country producing the residents to the US అండి, because the preparation is like that. And when it comes to the labs, yes, labs are beautiful. When it comes to the classrooms, we have the modern classrooms and the digital classrooms we have. And when it comes to the faculty, we have the best faculty, and we are going to have we have all the labs that is required. But not like మన ఇండియాలో లాగా ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు మనకు అక్కడ అవసరం లేదండి, బికాస్ ఆఫ్టర్ 3 years స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు డూ ద రొటేషన్స్. ఏదర్ కంట్రీలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు, లేదంటే యూఎస్కి వెళ్తారు. సో వీ డోంట్ నీడ్ ద హాస్పిటల్, వీ డోంట్ నీడ్ దట్ మెకానిజం. సో when it comes to the infrastructure, yeah, it is a minimal, but very good for the students. And this is the advantage where the students are going to complete their post graduation in US, and they are going to have very good package over there, and they are going to get the license, they are going to become the licensed physician in the US, and they are going to have very comfort and very advanced lifestyle over there. And that is the advantage of going to the Caribbean islands and studying over there and getting prepared for the USMLE exam, and finally establishing their మెడికల్ ఎడ్యుకేషన్ ఇంటూ మెడికల్ ప్రాక్టీస్ ఇంటూ యూఎస్ అండి. ఓకే. అండ్ మోర్ బాగా పేరెంట్స్ ఎక్కువ క్వశ్చన్స్ అడిగేదైతే మా పిల్లలకి ఫుడ్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, సో అక్కడ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి, సో వాటి గురించి ఇన్ డీటెయిల్. సెయింట్ లూషియా ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ అండి, అండ్ ఇట్స్ యాక్చువల్లీ హ్యాపీ టు లివ్ ఇన్ సెయింట్ లూషియా. So it's one of the finest destination for so many people to visit the St. Lucia, and the climate is tropical, like మన ఇండియాలో మన హైదరాబాద్లో ఎట్లా ఉంటున్నామో అట్లా ఉంటున్నాము. అండ్ దెర్ ఇస్ నో లైక్ మనకు ఒక కోల్డ్ క్లైమేట్ కానివ్వండి, లేకుంటే టూ మచ్ హాట్ కానీ ఉండదండి. ఇట్స్ వెరీ ట్రోపికల్. అట్ ద సేమ్ టైమ్ పీపుల్ స్పీక్స్ ఇంగ్లీష్, అండ్ మన స్టూడెంట్స్ కూడా అక్కడ ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా మచ్ డిఫికల్టీ ఉండదండి. లైక్ ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు ఎనీ రష్యన్ కంట్రీస్ ఆర్ ఎనీ సోవియట్ కంట్రీస్, లైక్ ఆర్ ఎనీ అదర్ యూరోపియన్ కంట్రీస్, లేకుంటే మన చైనా ఇట్లా వెళ్తే ఏంటంటే అక్కడ దే విల్ ఫేస్ ద లాంగ్వేజ్ అండి, బట్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది అక్కడ. బట్ ఇక్కడ దే హ్యావ్ నో అదర్ లాంగ్వేజ్ అండి ఎక్సెప్ట్ ఇంగ్లీష్. Okay. And students are very easy to interact with the local people also, and it is also advantage for them when they go to the community medicine practice ganavandi, because part of our program lone first year nunchi the students will go to the communities and to serve the community. There is a family adoption program that we call it as a CU Connect program. So our students will adopt the local communities, and they will regularly visiting those families, and easy for them to interact and easy for them to travel also. There is a proper climate, and they can able to go out, and they can able to interact with the people. And when it comes to the food, as you asked, yeah, we are providing the there is an Indian cafeteria, and so students can have the food in our canteen, and it's not a problem. And ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా వరల్డ్ వైడ్గా ఎవ్రీవేర్ ఇండియన్ ఫుడ్ ఈజ్ అవైలబుల్ అండి. సో the students need not to worry about the facilities, and they will get the minimum facilities, and they have the university provided accommodation. Students can stay in the university provided accommodation, and there is a university provided transportation, shuttle services ఉంటాయండి. So students, all even if some students are living outside also, they can they can access to the shuttle service. Okay. So we have the university vehicles, so where they can those vehicles will be picking the students from the resident areas, and they will drop them to the school. Again, they will drop them back to their residential area, and so there is no problem with the facilities, and students can love the country, and they will enjoy studying over there. ఓకే. ఐఎమ్ షూర్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎలా ప్రొటెక్ట్ చేస్తారని చెప్పి నాకైతే క్లారిటీ వచ్చింది. బట్ పేరెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ పిల్లల హెల్త్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది అని చెప్పి వరీ అవుతూ ఉంటారు. సో పేరెంట్స్కి మీరు కమ్యూనికేట్ చేయడానికి ఏదైనా సిస్టమ్ ఏదైనా ఉందా, లేదంటే ఎలా ఉంటుంది? Actually, we have one of the flagship program, and it is very unique from the Commonwealth University again. This is called Commonwealth University Aspires అండి. సో ఇక్కడ మాకు ఏంటంటే స్టూడెంట్స్కి ప్రతి స్టూడెంట్కి కూడా దేర్ విల్ బి ఎ మెంటర్ ఇన్ ద కాలేజ్ అండి. సో ద మెంటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ to communicate to the parent about their all performance అంటే లైక్ వాళ్ళ యొక్క కరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి, కో కరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా పేరెంట్కి అప్డేట్ చేస్తూ ఉంటారండి. అండ్ వేర్ పేరెంట్ ఈస్ గోయింగ్ టు రిసీవ్ ఆల్ ద కమ్యూనికేషన్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ, అండ్ దే కెన్ ఆల్సో సీ హౌ దే ఆర్ పర్ఫార్మింగ్, హౌ ద స్టూడెంట్ ఈస్ డూయింగ్, దేర్ వెల్ బీయింగ్ అన్ని కూడా వాళ్ళకి నోటిఫై చేస్తారండి. అట్ ద సేమ్ టైమ్ ఆ రిజిస్టర్ ఆఫీస్ నుంచి కూడా ఎవ్రీ మంత్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ద స్టూడెంట్ అటెండెన్స్, అండ్ స్టూడెంట్ యొక్క వాళ్ళ యొక్క ఇంటర్నల్ అసెస్మెంట్ స్కోర్స్ కానివ్వండి, అట్లానే ఫైనల్ ఎగ్జామినేషన్ స్కోర్ కానివ్వండి, ఇవన్నీ కూడా పేరెంట్ కమ్యూనికేట్ చేస్తూ ఉంటారండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఫ్రమ్ ఇండియా అండి, అండ్ ద మేనేజ్మెంట్ ఈజ్ ఫ్రమ్ ఇండియా అండి. సో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఫర్ ద పేరెంట్, వాళ్ళని అక్కడ పెట్టేసి భయపడాల్సిన అవసరం లేదండి. సో మోస్ట్లీ ఆల్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు బి అవైలబుల్ ఫర్ ద పేరెంట్స్, అండ్ పేరెంట్స్ కెన్ హ్యావ్ మల్టిపుల్ టైమ్స్ కమ్యూనికేషన్ విత్ ద యూనివర్సిటీ అఫీషియల్స్ అండ్ ఆర్ ద ఫ్యాకల్టీ ఆర్ అడ్మినిస్ట్రేషన్ పీపుల్. సో need not to be worried అండి. దే కెన్ బి మోర్ కంఫర్ట్ ఆఫ్టర్ దే ఆర్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు ది కామన్వెల్త్ యూనివర్సిటీ ఇన్ సెయింట్ లూషియా. ఓకే. సో అకాడమిక్ సపోర్ట్ గురించి అసలు అడగాల్సిన అవసరమే లేదని నేనైతే ఫస్ట్ షూర్ ఉన్నాను, బికాజ్ ఫ్యాకల్టీ గురించి మీరు చెప్పారు, అండ్ మీరు
ఇస్తున్న ఫెసిలిటీస్ కూడా. బట్ ఇక్కడ వచ్చేసి పేరెంట్స్ని వదిలి అక్కడ ఉండటము, కొంతమంది మెంటల్గా కొంచెం లో అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి సపోర్ట్ ఇస్తారు? See, we have actually student welfare section and where we appointed a few men and women for the student welfare. అండ్ దానికన్నా ముందు ఏంటంటే అండి, మన దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు మన యూనివర్సిటీలో అఫ్ కోర్స్ ఒక 10 ఫ్యాకల్టీ వరకు మన ఇండియన్స్ ఉన్నారండి. సో స్టూడెంట్స్ వెన్ ఎవర్ దే ఫీల్ డిమోటివేటెడ్ ఆర్ వెన్ ఎవర్ దే ఫీల్ discomfort, they will go to this faculty and they will take the professional advices from them. And that faculty, of course, they already have the mentor. So one faculty will be the mentor and there is a mentor and mentee program, I said. So students can interact with the mentors and they can take the suggestion. And always I said like మన యొక్క స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి there will be a regular communication to the parent అండి. At the same time పిల్లల్ని కూడా అక్కడ ఏ టైం వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా our team is there to take care of them. ఓకే, సో ఎఫ్ఎంజీ అండ్ యూఎస్ఎంఎల్ఈని క్లియర్ చేసేందుకు ఎటువంటి సపోర్ట్ ఇస్తారు, ఎటువంటి పద్ధతిని ఫాలో చేస్తూ ఉంటారు ఇక్కడ? As like I said, our curriculum that is designed with integrated to the USMLE and see the examination pattern what we follow is USMLE based examination. Okay. And our students every semester they are going to write NBME examination and the final of the at the end of the semester the final exam is going to be NBME exam. So NBME exam is nothing but similar to USMLE examination and so the students from the day one and we are going to give them like USMLE based క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి వాళ్ళకి, ఏ సబ్జెక్ట్ వెయిటేజ్ ఎంత ఉంటుంది, సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్. లైక్ ఒక పెథాలజీ ఉందండి, పెథాలజీ ఈజ్ ఆల్మోస్ట్ గోయింగ్ టు టేక్ 50 to 55% ఆఫ్ ద వెయిటేజ్ ఫ్రమ్ ద USMLE. See, we have the expertization, our faculty are going to train them for the USMLE and at the same time, yes, as you said, if the student wanted to come back and appear for the next examination, then they are going to have the special training for that again అండి. ఓకే, మరి కామన్వెల్త్ యూనివర్సిటీ ఏమన్నా ఫినాన్షియల్ సపోర్ట్ అందిస్తూ ఉంటుందా? Yeah, we have the scholarships. Yeah, we have the scholarships and like example ఇప్పుడు ఇండియా నుంచి వెళ్తున్నారు స్టూడెంట్స్, హూ ఎవర్ ఇస్ గెటింగ్ 400 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చినట్టయితే వాళ్ళకి అప్రాక్సిమేట్లీ దే ఆర్ గెటింగ్ 15 to 20% ఆఫ్ ద ఓవరాల్ ఫీస్ పైన వాళ్ళకి స్కాలర్షిప్ ఉందండి. అట్లానే 376 అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళకి దే ఆర్ ఆల్మోస్ట్ గెటింగ్ 10 to 15% ఆఫ్ ద స్కాలర్షిప్ అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అగైన్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత కూడా ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఆల్వేస్ 90 and above percentage, they are getting approximately 15 to 20% of the scholarship. Or 80 and above, again they are getting 10 to 15%. And we wanted to encourage the student, if they are doing really well, the university is always ready to provide the benefit for the student and where it can reduce their financial burden and it is also encouragement to the student and university also doing it because if a student can perform better, then that university is going to stand one of the good ranking in the competition and so that is the give and take benefit for both, for the university and for the student as well. సో థ్యాంక్ యూ శివ గారు. Thank you అండి, thank you so much. ఇది ఇవాల్టి అండ్ కెరియర్స్. నమస్తే.